ఏర్పాటు చేయాలని, ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేయాలని, ప్రధానంగా బాయ్స్ హై స్కూల్, గర్ల్స్ హై స్కూల్ దగ్గర ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు నిర్మాణం చేసి పిల్లలకు సౌకర్యం కలిగించాలని చెప్పేసి రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. కదిరి ప్రాంతంలో ఇంతకుముందే చెప్పినట్లు 83 సర్వే నెంబర్ 34 ఎకరాల్లో అక్రమ కట్టడాలు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. అందరికీ తెలిసినటువంటి విషయమే, కానీ అధికారులకు మాత్రం తెలియదు. అందరికీ తెలుసు, వీళ్ళకి మాత్రం తెలియదు. ఎందుకంటే వీళ్ళందరూ కూడా వాళ్ళతో లాలూచిపడి ఆ రకంగా ఈ వ్యవహారం కొనసాగిస్తుంటారు. ఎందుకంటే వీళ్ళు బౌండరీలు వేసుకోవచ్చు, స్కెచ్ చేసుకోవచ్చు, 34 ఎక్కడుందనే తెలుసుకోవచ్చు. ఆ రకంగా మిగులు భూమి ఏదైతే ఉంటే ప్రభుత్వ కార్యాలయాలకు వినియోగించుకోవాలి. మేము ఏం చెప్తున్నాం, రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీగా ఎక్కడైతే ప్రభుత్వ భూములు ఉన్నాయో ప్రభుత్వ భవనాల కోసం మీరు కేటాయించుకోండి, ప్రభుత్వ భవనాలు కట్టించుకోండి. లేదు మిగులు భూమి ఉంటే పేదలకు, నిజంగా ఇళ్ల స్థలాలు లేనటువంటి వాళ్ళు, ఇల్లు లేనటువంటి వాళ్ళ పేదలకు మీరు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పేసి చాలా సంవత్సరాలు కూడా అడుగుతున్నాం. అదంతా కూడా ఏమి ఖాతరు చేయనట్లు ఇది ఒక పెద్ద లూవింగ్గా జరుగుతున్నట్లు ఇదంతా కూడా తెలుస్తుంది. మేము కూడా పరిశీలించాం. కాబట్టి ఆ రకంగా భవిష్యత్తులో ఇవన్నీ కూడా దీనిపైన ఖచ్చితంగా విచారణ జరపాలా. ఎక్కడైతే కదిరి చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్నటువంటి భూములన్నిటిపైన కూడా విచారణ జరిపించి ఎక్కడైతే ప్రభుత్వ భూమి ఉందో అవన్నీ కూడా వీళ్ళు గవర్నమెంట్ బోర్డు వేసుకోవాలి, ఇది ప్రభుత్వ స్థలం మాది ఇది అని. అక్కడ ఎవరు పోరు, కాబట్టి ఎక్కడికక్కడ వదిలేస్తే ఎవరికి వాళ్ళు వెళ్ళిపోతారు. కాబట్టి ఆ రకంగా అదంతా కూడా చేయాలని చెప్పేసి ప్రభుత్వ అధికారులకు తెలియజేస్తున్నాం. అట్లాగే అందరినీ కాలువ పోతూ ఉంది మన కదిరిపై, అక్కడక్కడ కూడా రోడ్డు అంటే ఆ కాలువకు సిమెంటు వేస్తున్నాం. అంటే ఆ నీళ్లు ఉక్కకూడదు, డైరెక్ట్గా ఎక్కడి నుంచి వదిలినామో అక్కడి నుంచి కుప్పం వరకు నేరుగా వెళ్ళిపోవాలని దాని ప్రధానమైనటువంటి ఉద్దేశం. అంటే ఇక్కడ భూగర్భ జలాలు అది సిమెంట్ వేయకపోవడం వల్ల భూగర్భ జలాలు ఇక్కడ పెరుగుతాయి. అట్లా కాకుండా వాళ్ళు సిమెంట్ వేస్తారు. అది కూడా నాసిరకమైనటువంటి కట్టడాలు. ఇక్కడ మేము ఈ మధ్య చూసాం, ఈ మల్లికామల నుంచి ఆ పాందూరు దగ్గర నుంచి మల్లికామల దగ్గర నుంచి చెప్పలకొండ వరకు మేము సందర్శించాం. ఇక్కడంతా స్ప్రే చేశారు, అంటే సిమెంట్ డబ్బాలు కలిపి స్ప్రే చేశారు.